ఏబీపీఎస్సీ, టీఎస్పీసీ గ్రూప్స్ అదేవిధంగా ఇతర సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ బ్యాంకింగ్ కానివ్వండి, ఆర్ఆర్బీ కానీ, యూపీఎస్సీ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా 2024కి సంబంధించిన ఇంపార్టెంట్ సమిట్స్ 2024 సంవత్సరంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సదస్సులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నామండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ చాప్టర్ నుంచి కంపల్సరీ 1 మార్క్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. ఈ సమిట్స్లో కొన్ని ముఖ్యమైన బిట్స్ని ఇప్పుడు వీడియోలో 1 బై 1గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన యొక్క వీడియోను వాళ్ళ వరకు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఎవరైతే ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వివరాలు చూసుకుంటే 63వ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ISAM కాన్ఫరెన్స్ను ఏ నగరం నిర్వహిస్తుంది? ఆన్సర్ బెంగళూరు. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ISAM యొక్క 63వ వార్షిక కాన్ఫరెన్స్ బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్లో డిసెంబర్ 5 నుండి 7వ తేదీల వరకు జరిగింది. 1952లో ఏర్పాటైన ISAM అనేది ఏరోస్పేస్ మెడిసిన్కు అంకితమైన భారతదేశంలోని ఏకైక రిజిస్టర్ సొసైటీ. దీని యొక్క థీమ్ పరిశోధన కోసం సహకరించండి. ఏవియేషన్ మరియు స్పేస్ మెడిసిన్లో ఇంటర్ డిసిప్లినరీ సహకారంపై ఇది దృష్టి సారిస్తుంది. ఈ కార్యక్రమానికి DRDO, ఇస్రో మరియు ఏరోస్పేస్ మెడిసిన్ నిపుణులతో సహా 300 కంటే ఎక్కువ మంది ఈ సమావేశంలో హాజరయ్యారు. వ్యర్థాల విలువపై 9వ అంతర్జాతీయ సమావేశాన్ని ఇటీవల ఏ సంస్థ నిర్వహించింది? ఆన్సర్ CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. భారతదేశంలో ప్రకృతి ఆధారిత పరిష్కారాలపై అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ గౌహతి. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నేతృత్వంలోని గౌహతిలో ప్రకృతి ఆధారిత పరిష్కారాలపై అంతర్జాతీయ సదస్సు NBS పర్యావరణ కాలుష్యం మరియు వాతావరణ మార్పులను ఇది ప్రస్తావించింది. ఈ ఈవెంట్ టెక్స్టైల్ వంటి రంగాలలో స్థిరమైన పద్ధతులను ఇది నొక్కి చెబుతూ మరియు వినూత్న పరిష్కారాల ద్వారా కార్బన్ న్యూట్రలిటీని ప్రోత్సహిస్తుంది. 14వ ఆసియా ఓషానియా వాతావరణ ఉపగ్రహ వినియోగదారుల కాన్ఫరెన్స్కి ఏ దేశం హోస్ట్ చేయబడింది? 14వ ఆసియా ఓషానియా వాతావరణ ఉపగ్రహ వినియోగదారుల కాన్ఫరెన్స్కి ఏ దేశం హోస్ట్ చేయబడింది? ఆన్సర్ భారతదేశం. ఆసియా ఓషానియా వాతావరణ ఉపగ్రహ వినియోగదారుల కాన్ఫరెన్స్ డిసెంబర్ 4 నుండి 6 తేదీల వరకు భారతదేశంలోని న్యూఢిల్లీలో భారత వాతావరణ శాఖ ద్వారా నిర్వహించబడింది. ఈ సమావేశం ఉపగ్రహ పరిసరాలను ప్రోత్సహించడం, రిమోట్ సెన్సింగ్ శాస్త్రాన్ని మెరుగుపరచడం మరియు ఉపగ్రహ ఆపరేటర్లు మరియు వినియోగదారుల మధ్య సహకారాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ 2024 అఖిల భారత సమావేశం ఎక్కడ జరిగింది? డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ యొక్క 2024 అఖిల భారత సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ భువనేశ్వర్లో. ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ పోలీస్ డైరెక్టర్ జనరల్స్ ఇన్స్పెక్టర్ జనరల్స్ 2024కి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరయ్యారు. నవంబర్ 29 నుండి డిసెంబర్ 1 వరకు 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఉగ్రవాద వ్యతిరేకత, తీవ్రవాదం, తీర ప్రాంత భద్రత, కొత్త క్రిమినల్ చట్టాలను మరియు మాదక ద్రవ్యాల వంటి జాతీయ భద్రతా సమస్యలపై దృష్టి సారించాయి. 2014లో ప్రారంభమైన ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇది 59వ సదస్సు. వార్షిక నేవీ ఎడ్యుకేషన్ సొసైటీ NES కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది? వార్షిక నేవీ ఎడ్యుకేషన్ సొసైటీ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది? గోవాలో. వార్షిక నేవీ ఎడ్యుకేషన్ సొసైటీ కాన్ఫరెన్స్ 2024 నవంబర్ 20 నుండి 22 వరకు గోవాలో జరిగింది. నౌకాదళ పాఠశాలల్లో జాతీయ విద్యా విధానం 2020ని అమలు చేయడంపై కీలక చర్చలు దీనిలో దృష్టి సారించాయి.
ఈ సమావేశాలలో ఎగ్జిక్యూటివ్ కమిటీ, మేనేజ్మెంట్ అడ్వైజరీ కమిటీ మరియు అకాడమిక్ అడ్వైజరీ కమిటీ ఉన్నాయి. గ్లోబల్ ఫ్రైట్ సమిట్ 2024కి ఏ నగరం హాస్ట్ చేయబడింది? గ్లోబల్ ఫ్రైట్ సమిట్ 2024కి ఏ నగరం హాస్ట్ చేయబడింది? ఆన్సర్ దుబాయ్. గ్లోబల్ ఫ్రైట్ సమిట్ 2024 నవంబర్ 18న డిపి వరల్డ్ ద్వారా దుబాయ్లో ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని 150 దేశాల నుంచి 5,000 మందికి పైగా నేతలు హాజరవుతున్నారు. దీని యొక్క ముఖ్య థీమ్ రేపటి అవకాశాలను చేరుకోవడానికి ఈరోజు నటించడం. 2వ ఇండియా కారికామ్ సమిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ గయానా. గయానాలో జరిగిన 2వ ఇండియా కారికామ్ సమ్మిట్కు భారత ప్రధానమంత్రి హాజరయ్యారు. 50 సంవత్సరాలకు పైగా భారతదేశాధినేత చేసిన మొదటి పర్యటనగా ఇది గుర్తు చేశారు. వాణిజ్యం, సాంకేతికత, పర్యాటకంపై ఇది దృష్టి సారించి కరేబియన్ దేశాలతో చర్చలు జరిపాయి. సాంప్రదాయ, నాలెడ్జ్, కమ్యూనికేషన్ మరియు వ్యాప్తిపై అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ గురుగ్రామ్. గురుగ్రామ్ విశ్వవిద్యాలయంలో సాంప్రదాయ, నాలెడ్జ్, కమ్యూనికేషన్ మరియు వ్యాప్తిపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ NISCPR మరియు గురుగ్రామ్ విశ్వవిద్యాలయం దీనిని ప్రారంభించాయి. ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ యొక్క 41వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. న్యూఢిల్లీలో 41వ ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్ల సదస్సు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న భౌగోళిక, రాజకీయ మరియు సముద్ర భద్రతా సవాళ్ల మధ్య వ్యూహాత్మక కార్యాచరణ మరియు పరిపాలన సమస్యలపై ఇది సమావేశం దృష్టి సారిస్తుంది. భారతదేశ తీర ప్రాంత భద్రతకు భరోసా ఇవ్వడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అడ్డుకోవడం కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ ICGని ప్రశంసించారు. ఇటీవల 21వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ CPA జోన్ 3 సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఐజ్వాల్, మిజోరియం. సెప్టెంబర్ 27, 28 తేదీలలో మిజోరంలోని ఐజ్వాల్లో 21వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ జోన్ 3 సమావేశాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. ప్రజాస్వామ్య పవిత్రత, పారదర్శకత, జవాబుదారీతనం మరియు ప్రజాస్వామ్యం నుండి ఫలితాలు. ఇది 54 సభ్య దేశాల నుండి 180కి పైగా శాసనసభల మధ్య సహకారానికి వేదికను అందించిన ప్రజాస్వామ్య పాలన మరియు పార్లమెంటరీ వ్యవస్థను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమిట్ 2024 ఎక్కడ ప్రారంభించబడింది? ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమిట్ 2024 ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ముంబై. ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమిట్ 2024 ముంబైలో ఆయుష్ గ్లోబల్ సినర్జీ మెడికల్ వాల్యూ ట్రావెల్ ద్వారా ఆరోగ్యం మరియు ఆరోగ్యాన్ని మార్చడం అనే థీమ్తో ప్రారంభించబడింది. డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీస్ ICDRA యొక్క 19వ అంతర్జాతీయ సదస్సు ఏ దేశం నిర్వహించింది? డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీస్ యొక్క 19వ అంతర్జాతీయ సదస్సును ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ భారతదేశం. భారతదేశం నిర్వహించే 19వ ICDRA ఔషధ నియంత్రణలో సహకారాన్ని పెంపొందించడానికి, జ్ఞానాన్ని పంచుకోవడానికి మరియు యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ మరియు ఆరోగ్య సంరక్షణలో ఏ పాత్ర వంటి సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచ నియంత్రణ అధికారులను ఒకచోట చేర్చింది. అరోహా 2024 సమావేశం ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ. భారత ప్రధాన న్యాయమూర్తి CJ DV చంద్రచూడ్ న్యూఢిల్లీలో అరోహా 2024 సదస్సును ప్రారంభించారు. ఆయుర్వేదంలో పురోగతిపై దృష్టి సారించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రపంచ ఆరోగ్యం మరియు ఆరోగ్యానికి ఆయుర్వేదానికి కీలక స్తంభంగా స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల 6వ ఇండియా ఆస్ట్రేలియా మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ కాన్బెర్రా. భారతదేశం మరియు ఆస్ట్రేలియా తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి 2 కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించాయి. సముద్ర భద్రతా సహకారంపై చర్చించేందుకు ఆస్ట్రేలియా కాన్బెర్రాలో 6వ
భారత్ ఆస్ట్రేలియా మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ను నిర్వహించింది. భారత ప్రతినిధి బృందానికి ఎంఎస్ మునుపుయి సయాని నాయకత్వం వహించగా ఎంఎస్ సారా స్టోరీ మరియు ఎంఆర్ బెర్నార్డ్ ఫిలిప్ ఆస్ట్రేలియన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. ఇటీవల ఇండియా EU ప్రాంతీయ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. EU మరియు భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆన్లైన్ రాడికలైజేషన్ పరిష్కరించడానికి ఆగస్టు 21, 22 తేదీలలో న్యూఢిల్లీలో ప్రాంతీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్ సహకారంతో జరిగే ఈ కార్యక్రమంలో భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక మరియు ఐరోపాకు చెందిన నిపుణులు పాల్గొంటారు. ఈ సమావేశం తీవ్రవాద వ్యతిరేక భాగస్వామ్యాలు మెరుగుపరచడం మరియు EU యొక్క ఇండో పసిఫిక్ వ్యూహానికి అనుగుణంగా ఉండడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల మిలిటరీ డొమైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధ్యతాయుత వినియోగం యొక్క శిఖరాగ్ర సమావేశం ఎక్కడ ప్రారంభమైంది? ఇటీవల మిలిటరీ డొమైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధ్యత వినియోగం యొక్క శిఖరాగ్ర సమావేశం ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ సియోల్. సైనిక డొమైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క బాధ్యతాయుత వినియోగంపై 2వ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9న సియోల్లో ప్రారంభమైంది. దీనిని కెన్యా, నెదర్లాండ్స్, సింగపూర్ మరియు యునైటెడ్ కింగ్డమ్ సహా హోస్ట్ చేశాయి. మొదటి REAM యొక్క సమ్మిట్ ఫిబ్రవరి 2023లో హేగ్లోని నెదర్లాండ్లో నిర్వహించబడింది. ఇటీవల గ్రీన్ హైడ్రోజన్పై 2వ అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సెప్టెంబర్ 2024న గ్రీన్ హైడ్రోజన్పై 2వ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశం 11 మరియు 13 సెప్టెంబర్ 2024 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. గ్రీన్ హైడ్రోజన్లో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలపడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. భారతదేశం ఏ నగరంలో గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమ్మిట్ యొక్క 2వ ఎడిషన్ను నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. భారతదేశం 2వ గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమ్మిట్ సెప్టెంబర్ 19 నుండి 21 వరకు న్యూఢిల్లీలో నిర్వహించింది. దీనిని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. 70 కంటే ఎక్కువ దేశాల నుండి ప్రతినిధులు దీనిలో హాజరయ్యారు. 50వ G7 లీడర్స్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఇటలీ. జూన్ 14న ఇటలీలోని బోర్గో ఎగ్నాజియాలో జరిగిన G7 అవుట్రీచ్ సెషన్లో AI, ఎనర్జీ, ఆఫ్రికా మరియు మధ్యధరా ప్రాంతాలపై చర్చించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియాలో ఆహ్వానించిన మోదీ, ఇమాన్యుయల్ మాక్రాన్, వోలోడిమిర్ జెలెన్స్కీ, రిషి సునాక్తో సహా నేతలను కలిశారు. 50వ G7 సమ్మిట్ జూన్ 13 నుండి 15 వరకు ఇటలీలోని ఆపులియాలో జరిగింది. ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ యొక్క 24వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ అస్తానా, కజకిస్తాన్. 24వ SCO రాష్ట్రాధినేతల సమావేశం జూలై 4న కజకిస్తాన్లోని ఆసాన్లో జరిగింది. ప్రెసిడెంట్ టోకెమెన్ హోస్ట్ చేసిన ఈ సమ్మిట్ను బెలారస్ను 10వ పూర్తి సభ్యునిగా అంగీకరించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ వైఖరిని పునరుద్ఘాటించిన విదేశాంగ మంత్రి డాక్టర్ S. జయశంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గైర్హాజరయ్యారు. ఇటీవల గ్లోబల్ ఇండియా AI సమ్మిట్ 2024ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ భారతదేశం. న్యూఢిల్లీలో జూలై 3 నుండి 4 వరకు జరిగిన గ్లోబల్ ఇండియా AI సమ్మిట్లో 2000 మంది AI నిపుణులు, విధాన రూపకర్తలు మరియు పరిశ్రమల ప్రముఖులను సేకరించి అదే సమయంలో భారతదేశం యొక్క 6వ GPAI మినిస్ట్రియల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించింది. ఎలక్ట్రానిక్స్ మరియు IT మంత్రిత్వ శాఖచే నిర్వహించబడిన ఈ 2 ఈవెంట్లు AIలో భారతదేశ నాయకత్వాన్ని హైలైట్ చేశాయి. ఇది ఫ్రెండ్స్ సదస్సులకు సంబంధించి పార్ట్ 1 వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అదే పార్ట్ 2 రూపంలో మరొక వీడియో అయితే వస్తుందండి. డెఫినెట్గా దీంట్లో ఉన్న ప్రతి బిట్ మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు చెప్తే వీడియో అయితే వెరీ లాంగ్ అయితే అయిపోవడం జరుగుతుంది. మీరు ఎక్కువ టైం దీనికైతే స్పెండ్ అయితే చేయలేరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్లెంట్.